భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక ముందడుగు పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తోంది. ఈ మేరకు ఆఫ్లైన్ డిజిటల్ రూపాయిని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫీచర్ కేవలం ఒక ట్యాప్తో లేదంటే క్యూఆర్తో చెల్లింపులు చేయవచ్చు. ఈ డిజిటల్ డబ్బు భౌతిక నగదు వలె సజావుగా పనిచేస్తుంది. దీనికి యూపీఐ లాగా కాకుండా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఇతర సురక్షిత సామీప్య సాంకేతికతలను ఉపయోగించి 2 డిజిటల్ వ్యాలెట్ల మధ్య నేరుగా ఆఫ్లైన్ డిజిటల్ రూపాయి లావాదేవీలు జరుగుతాయి. వినియోగదారులు ఒక్క క్లిక్తో నెట్వర్క్ లేకపోయినా ఒక వ్యాలెట్ నుంచి మరొక వ్యాలెట్కు సొమ్ము బదిలీ అవుతుంది. దీనికి కేంద్ర బ్యాంకు ద్వారా నేరుగా మద్దతు ఉంటుంది. ప్రతి లావాదేవీ డిజిటల్ రూపాయి విలువలో పూర్తి చేయబడుతుంది. ముంబైలో ముగిసిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో ఈ సరికొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఇది ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సూచిస్తోంది. దీంతో సీబీడీసీ ఆఫ్లైన్ వెర్షన్ను అమలు చేసిన ప్రపంచంలోని తొలితరం దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ వంటి నగరాల్లో పైలట్ జరుగుతోంది.